వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయినా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందంటూ ఆరోపించిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ నేడు రామసముద్రం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొన్న నిసార్ అహ్మద్ మదనపల్లిలో సిండికేట్ మాఫియా వ్యాపార దోపిడీపై వాణిజ్య పన్నుల శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ఎంఆర్పీ కంటే అదనపు ధరలకు విక్రయాలు, నకిలీ వస్తువుల చలామణి జరుగుతుందని ఆరోపించిన బహుజన యువసేన నాయకులు రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయినా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో రామసముద్రం మండలం కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు బస్టాండ్ కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఫ్లెకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి వెళ్లి హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక భరోసా, రైతు భరోసా, సామాజిక సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేయడంతో పాటు కొత్తగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు ఏమాత్రం సంబంధం లేదని, ఇది ప్రజలకు చేసిన రాజకీయ మోసం మరియు వెన్నుపోటు అని అన్నారు. ప్రజల విశ్వాసానికి ద్రోహం చేసిన ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రధాన కూడల్లో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిండే మేనిఫెస్టోను, అదేవిధంగా మన వీళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిండే బాండ్ను కూడా దహనం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు రామసముద్రం మండలంలో కూడా చెక్ పోస్ట్ దగ్గర అంబేద్కర్ గారి సర్కిల్లో ఇక్కడ వచ్చిన ఈ బాండ్లన్నీ ఇది చేసి చాలా మంది ఇక్కడ రామసముద్రం మండలం నుండి విలేజెస్ నుండి అందరూ ఇక్కడ వచ్చేసి ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేసి మన క్యాడర్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ వచ్చిందో ఈ కూడల్లో దహనం చేయడం జరిగింది. చాలా నిజంగానే ప్రజల్లో ఎంత బాధగా ఉందంటే, మేము ఏదో నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు ఈ రోజుకు మన సరైన గుణపాఠం వీళ్ళు మాకు నేర్పించినారు. అది నేర్పించేది కాక ఈ రోజు కూడా మేము ఏదో చేసేస్తామని చెప్పేసి ఈ ఎల్లో మీడియా వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి ఇండ్లకాడికి వచ్చేసి మాది మంచి ప్రభుత్వము, మేము అది చేసినాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలుకుంటా ఇది కాలం గడిపేస్తా ఉన్నారు. వీళ్ళకు రాబోయే దినాల్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మా రుచి ఏమో మేము చూపిస్తాము అని చెప్పి ప్రజలందరూ ఖచ్చితంగా ఒక నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి రాబోయే దినాల్లో కూడా మళ్ళా వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళా పబ్లిక్ దగ్గరికి పోయేసి ఇది చేస్తారు. కానీ ఇది ఏమీ జరగదు. వీళ్ళ టార్గెట్ అంతా ఏమిలా, ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తా ఉంది, ఎస్ఐఆర్ లో మాక్సిమం వైఎస్ఆర్సీపీ ఓట్లను తీసేసి మనకి ఎలక్షన్లు గెలవాలా అని చెప్పింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు ఎస్ఐఆర్ తీసుకుని రావడం జరిగింది. ఎస్ఐఆర్ అనేది అది ఫిక్స్ గా వచ్చింది, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చిందో ఎస్ఐఆర్ తర్వాత పెట్టారు. ఎందుకంటే ఈ ఓట్లన్నీ తగ్గించేసి మనం గెలవాలా అని. నీట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని 100% ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ ఇంత వచ్చి చాలా గ్రాండ్ గా ఇది జరిగింది. ఈ దహనం కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చినందుకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఇచ్చినా అందరూ దీన్ని పాల్గొనేదిగా కోరుతా ఉంటాం. అమరావతిలో ఎత్తుపై పెడతా ఉన్నారు. 12 గ్రామాలైనా కావాల్సింది. ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 4 కోట్ల పైచీలకు జనాలు ఉంటే అక్కడ అమరావతిలో ఎత్తుకుపోయి పెడతా ఉన్నారు. చాలా దురదృష్టము. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుంది అనేది ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడురా, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయాలా, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా దించేయాలా అనే దానికి అప్పుడే ప్రజలు సన్నద్ధం అయిపోయినారు. ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు ఎస్ఆర్ అని తీసుకొని వచ్చినారు. ఎలక్షన్ లో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరగాలని ఉంటాయో ఆ ఎలక్షన్ లో ముందుగా జరపడము, కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నాము, మేము చూసుకుంటాము, ఎలక్షన్ ఏ విధంగా ఓటర్లు తీసేయాలా, ఎవరిని భయపెట్టేలా అనేది తీసుకొని మేము ఈ విధంగా ముందుకు పోవాలనేది కూడా చాలా దురదృష్టకరము.
ఖచ్చితంగా మేము కూడా రెడీ ఉన్నాము. ఎస్ఆర్ గారిని దిగ్విజయంగా మా ఓటరు ఒక్కటి కూడా పోకుండా మా కార్యకర్తలు ఖచ్చితంగా కాపాడుకుంటాము. జగనన్నని మళ్ళీ మేము సీఎం గా చూస్తాము. జగనన్నని ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనేది కూడా అందరూ కూడా ప్రజలు తీర్మానించినారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా, ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై జగన్. అమరావతి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది, పోలవరం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది, రాయలసీమ అభివృద్ధి అలాగే నిలిచిపోయింది, నీటి ప్రాజెక్టులు లేవు, తర్వాత ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు లేవు, ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నటువంటి గణాంకాలను చెప్తూ నిత్యం ప్రజలను మభ్యపెడుతూ కేవలం పేపర్ల మీద మీడియా మీద ఆధారపడి ఈ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. కానీ ఒక్కసారి మనం గతాన్ని నెమరు వేసుకుంటే మోహన్ రెడ్డి గారి అద్భుతమైనటువంటి అమృత కాలం 5 సంవత్సరాల పాటు అత్యంత అద్భుతంగా, అత్యంత చాకచక్యంగా, అత్యంత నేర్పరితనంగా, అత్యంత నిబద్ధతతో, అత్యంత అంకిత భావంతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పినట్టుగా చేసినటువంటి ఏదైనా ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో ఈ భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు కాదు. ఇటువంటి 2 సంవత్సరాల కాలాన్ని నష్టపరిచినందుకు, అదేవిధంగా ప్రజలను మోసం చేసినందుకు మా కేంద్ర పార్టీ కార్యాలయం యొక్క పిలుపు మేరకు ఈరోజు ప్రతి ముఖ్యమైన మండలంలో కూడలిలో కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది చేపట్టడం జరిగింది. మేనిఫెస్టోను తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా పోస్టర్లను ప్రదర్శించడం జరిగింది. నినాదాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పత్రికా మిత్రులు కూడా అందరికీ మేము ముఖ్యంగా విన్నవించుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వ వైఫల్యాలను దయచేసి బయట పెట్టాలని, అదేవిధంగా జగనన్న కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మంచి ప్రచారం చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని తొందరగా సాగనంపే దాంట్లో మీరు కూడా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 9న జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించాలని వామపక్ష పార్టీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. నేడు సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మహేష్, కృష్ణప్ప, సిపిఐ లిబరేషన్ నాయకులు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నిరంకుశ చర్యలు, పౌర హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటికీ 4 సార్లు పెంచడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించినట్లు చెప్పారు. మరలా ధరలను పెంచుతున్నట్లు వచ్చిన వార్తలపై సమావేశం ఆందోళన వ్యక్తం చేస్తుందన్నారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా జూన్ 7వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం, కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సులు రూపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రం పెట్రోల్ ధరలను రోజువారీ లెక్కన పెంచుతుందని, దీనివల్ల ఉపాధిపై ప్రభావం పడుతుందని, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. పెట్రోల్ ధరల్లో 54 రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే ఉన్నాయని, ధరలు పెరిగిన సమయంలో పన్నులు తగ్గించుకుని ప్రజలపై భారాలు పడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. పెరిగిన ధరలను ప్రజలపైనే రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 9న జరిగే రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పాలకుల మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలోనే 2-3 రోజుల కిందనే మొత్తం దేశవ్యాప్తంగా లారీ అసోసియేషన్ సంబంధించి సమ్మెకు దిగుతామనే కానీ లెక్క చేయని పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో గ్యాస్ నిక్షేపాలు రాజమండ్రి దగ్గర దొరుకుతాయి. దాన్ని తీసుకొని పోయి ఈరోజు రిలయన్స్ వాళ్ళకు అప్పచెప్పేసి ఈరోజు వాళ్ళకు దోషం పలుకుతారు. ఈరోజు ఈ రాష్ట్రంలో దొరికే గ్యాస్ నిక్షేపాల వలన ఈ దేశం దిగుమతి చేసుకున్నటువంటి గ్యాసు 60% వరకు తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసి అదంతా గుజరాత్కు తరలించుకొని పోయి ఈరోజు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో దొరికేటువంటి గ్యాస్ నిక్షేపాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వలన నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి అడ్డు అదుపు లేకుండా ఈరోజు పేదోడి లాభం మాత్రం ఈరోజు వాళ్ళ వచ్చే ఖర్చులకు సంబంధించి విపరీతంగా పెరుగుతున్నాయి, కానీ వచ్చే ఆదాయం మాత్రం తగ్గిపోతూ ఉంది. ఈరోజు పన్నులు లేక ఒక పక్క ప్రజలు అల్లాడిపోతూ ఉంటే దానికి తోడు ఈరోజు పన్నుల భారంతో విపరీతంగా ధరలు పెంచడం సమంజసం కాదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నీ కలిసి 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ప్రచారాలు నిర్వహించి 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమాలకు మా రాష్ట్ర కమిటీలు పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లాలో కూడా ఈ నెల 9వ తారీఖున మేము పెద్ద ఎత్తున
సిపిఐ, సిపిఎం, సిపిఎంలు కలిసి ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలపైన బీజేపీ ప్రభుత్వం, దానికి తోడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన డూడు బసవనలాగా తయారైపోయి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు కూడా దెబ్బతీసే విధంగా చంద్రబాబు తయారవుతున్నారు. కాబట్టి వీటన్నిటిపైన మేము రేపు 9వ తారీఖున పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి, ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి, ఈ కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ చేష్టలను ప్రజలపైన వేస్తున్నటువంటి భారాలను తగ్గించేంత వరకు మా ఈ పోరాటం ఆగదని చెప్పి కూడా తెలియజేస్తూ దాంట్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం ఈ దేశం అంటే భారతదేశంలో అంబానీ, అదానీలు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి కూటమి ప్రభుత్వాలకి అమరావతి, పోలవరం తప్ప ఇంకేమీ ప్రజల సమస్యలు పట్టడం లేదు. ఈరోజు పెట్రోలు, డీజిల్ పెరగడం ద్వారా సామాన్య ప్రజల మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, అనేక భారాలు వారి నెత్తిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర పెరిగిందని వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, తోపుడు దోణుల కార్మికులు, హమాలీ కార్మికులు, వలస కార్మికులు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాఫీ, టీ ధరలు కూడా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి, లేదంటే చిన్న చిన్న హోటళ్ళన్నీ కూడా మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ప్రజలందరూ కూడా గొంతెత్తాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు గ్యాస్ మన రాష్ట్రంలో దొరుకుతూ ఉంది. మన రాష్ట్రంలో కేజీ బేసిన్లో తయారయ్యేటటువంటి గ్యాసు అప్పనంగా గుజరాత్కు తరలించకపోయేసి అదానీ వాళ్ళు ప్రపంచ దేశాలకి ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద నోరు ఎత్తడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి నేతలు ఎవరూ కూడా. మన రాష్ట్రంలో తయారయ్యేటటువంటి గ్యాస్ను మన రాష్ట్రానికి ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఖచ్చితంగా 50% గ్యాస్ను మన రాష్ట్రానికి వినియోగానికి వాడుకున్న తర్వాతనే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలి. ఆ డిమాండ్ను ప్రజలందరూ కూడా చేయాలని చెప్పి వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అంబానీ, ఆదానీల కోసం ఈ గ్యాస్ ధరలు పెంచుతున్నారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాల్లోకి రావాలి. ప్రజల సంపద ప్రజలకే చెందాలి అనేటటువంటి స్లోగన్తో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 9వ తేదీ జరగబోయేటటువంటి నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని వామపక్షాలతో గొంతు చెయ్యి కలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం మనం పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ఎక్కడ కొనాలో, ఎక్కడ కొనకూడదో ఈరోజు అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ మోడీ గారు అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. రష్యా నుంచినో లేదంటే మిగతా దేశాల నుంచి మేము తక్కువకి ఇస్తామంటే అసలు కొనే పరిస్థితి లేదు. కాబట్టి మోడీ చేతిలో కీలుబొమ్మగా తయారయ్యారు. దీనికి సంబంధించి ఈవీఎంల గుట్టి ఏమన్నా అమెరికా ట్రంప్ చేతిలో ఏమైనా ఉందా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాబట్టి మనకు ఇక్కడ దొరుకుతున్నటువంటి కేజీబీసీ గ్యాస్ను ఈరోజు గుజరాత్ లేదంటే ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నటువంటి వాటిపైన ప్రతిపక్ష పార్టీ జగన్ కూడా కనీసం నోరు మెదపట్ల. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం, కూటమి మొత్తం బీజేపీ సంఖలో ఎక్కి ఊరేగుతున్నారు. ప్రజలు కనీసం తమ ఆదాయం పడిపోయిన తర్వాత ఏమి తినాలో ఏం తినకూడదో లేనటువంటి పరిస్థితి. హోటల్స్లో విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. వలస కార్మికులు తినలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి చేపడుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని అప్పీల్ చేస్తున్నారు. మదనపల్లిలో సిండికేట్ మాఫియా వ్యాపార దోపిడీపై వాణిజ్య పన్నుల శాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎంఆర్పీ కంటే అదనపు ధరలకు విక్రయాలు, నకిలీ వస్తువుల చలామణి జరుగుతుందని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ఆరోపించారు. నేడు బహుజన యువసేన నాయకులు వాణిజ్య పన్నుల శాఖల అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో ఇష్టారాజ్యంగా సాగుతున్న వ్యాపార దోపిడీ, నకిలీ వస్తువుల విక్రయాలు మరియు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న సిండికేట్ మాఫియాపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లిలో ప్రధాన కూడళ్లు, బస్టాండ్ పరిసరాలు మరియు ముఖ్యంగా
అగర్త వీధి వంటి ప్రధాన వ్యాపార కేంద్రాలలో ఒక సిండికేట్ ముఠా నిబంధనలకు పూర్తిగా తుంగలో తొక్కి వినియోగదారులను నిలువునా దోచుకుంటుందని ఆరోపించారు. నిత్యావసరాలు, వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలను గరిష్ట రిటైల్ ధరల కంటే 5% నుండి 20% అదనపు ధరలకు అమ్ముతున్నారని, బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ వస్తువులను దొంగ మార్గాల్లో బిల్లులు లేకుండా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల పన్నులు ఆదాయానికి గండి కొడుతున్న ఈ అక్రమ సిండికేట్ వ్యవస్థపై అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లిలో ఎక్కడ చూసినా, ఏ వ్యాపార సంస్థల్లో చూసినా, హోల్సేల్ షాపులు చూసినా, రిటైల్ షాపులు చూసినా, బట్టల షాపులు చూసినా, మెడికల్ షాపులు చూసినా, ఎక్కడ చూసినా కూడా ఏ మాత్రం సేల్స్ ట్యాక్స్ రూల్స్ పాటించకుండా, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఎంఆర్పి ధరల కన్నా కూడా ఎక్కువ శాతం డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఎక్కడైనా ఒక వస్తువు కొనాలంటే దానిపైన ఎంఆర్పి చూస్తే ఎంఆర్పి పైన ప్లాస్టర్ వేసి ఉంటారు. మరి కొంతమంది ఎందుకు ఎంఆర్పి పైన ప్లాస్టర్ వేసినారంటే మా రేట్ ఇంతకే కొంటావా కొనవా అని చెప్పి వాళ్ళు యాజమాన్యం వాళ్ళు తిరగబడతారు, వాళ్ళపైన గొడవలు చేస్తారు. అలాగే మరికొన్ని షాపుల్లో చూస్తే అగర్త వీధి, అక్కడ అప్పారావు తోట వీధుల్లో చూస్తే హోల్సేల్ షాపుల వాళ్ళు పేరుకు మాత్రమే హోల్సేల్ షాపులు, వాళ్ళు చేసేదంతా కూడా రిటైల్ షాపుల కన్నా ఎక్కువ శాతం డబ్బులు వసూలు చేస్తారు. జిఎస్టీ తగ్గిస్తే జిఎస్టీ తగ్గించిన తర్వాత ఎంత రేట్ అయితే వస్తుందో అంత రేట్ అమ్మాల్సింది పోయి ఓల్డ్ స్టాక్ను తీసుకొని అక్కడ దానిపైన ఉన్న ఎంఆర్పి రేట్లలో అదే రేట్లతో చాలా మెడికల్ షాపుల్లో అమ్ముతున్నారు. దీని గురించి ఎందుకు సేల్స్ ట్యాక్స్ అధికారులు వాళ్ళకు తెలీదా? వాళ్ళకి తెలియకుండా ఏం లేదు. వాళ్ళే ఎవరినైనా మేము ప్రశ్నిస్తే, మేము లేకపోయినా ప్రజలు ఎవరైనా కూడా వాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే, నువ్వు ఎవరు చెప్పుకోపో, మాకు అధికారులకు అందుంది అని చెప్పి వీళ్ళంతా ఒక సిండికేట్ మాఫియాగా మారిపోయి, మదనపల్లిలో పెద్ద దందాగా మారిపోయి లక్షల రూపాయలు ఒక పక్క వీళ్ళకి ప్రభుత్వ ఆదాయానికి, సేల్స్ ట్యాక్స్ ఆదాయానికి గండిపడ్డమే కాకుండా మరొక పక్క ప్రజల్ని పీడించుకొని ఎక్కువ శాతం వాళ్ళు దోచుకుంటారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సరిగ్గా సంవత్సరం అయింది. ఎంతో వైభవంగా మన మదనపల్లిలో మొదలైన ఇమ్మడి ప్రయాణం. మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నాయి. మీ ప్రతి శుభకార్యంలో ఇమ్మడినే ఎంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞతతో మీకోసం ప్రత్యేకమైన యానివర్సరీ ఆఫర్స్ తెచ్చేసింది. 2 లక్షలకు కొనుగోలు చేస్తే 50,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 1,00,000 రూపాయలకు కొనుగోలు చేస్తే 25,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 50,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 12,500 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 25,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 6,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. అలాగే ప్రతి కస్టమర్ కి మరెన్నో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. మన మదనపల్లిలో ఎక్కడ దొరకనని యునిక్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ, ప్రీమియం వియోనా కలెక్షన్స్, ఎతికా, నక్షి, అలంకార ఇలాంటివన్నీ మన ఇమ్మడిలోనే దొరుకుతాయి. మీకు ఎంతగానో ఉపయోగపడే 11 నెలల సేవింగ్ స్కీమ్ తో పాటు పిల్లలకి చిల్డ్రన్స్ కిడీ పాట్ సేవింగ్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టారు. 5,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ఒక ధర్మవరం పట్టు చీర, 10,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే 2 ధర్మవరం పట్టు చీరలు, 15,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ముచ్చటగా 3 ధర్మవరం పట్టు చీరలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వచ్చేయండి. ఇప్పుడే విజిట్ అవ్వండి. ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, పటేల్ రోడ్, మదనపల్లి. పిల్లలు లేరని బాధపడుతున్నారా? ఇక చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా చెన్నై, పాండిచేరి మరియు తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి సంతాన సఫలత కలిగించి 90% పైగా సక్సెస్ రేషియోతో ప్రథమ స్థానంలో ఉన్న గత 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 62 ప్రత్యేక మెడికల్ క్యాంపులకు విచ్చేసి సంతానం లేని దంపతులకు డాక్టర్ విఎం థామస్ గారిచే విజయవంతంగా సంతాన భాగ్యం కల్పించి ఇప్పుడు మదనపల్లిలో 5వ సారిగా శ్రీకృష్ణ రెసిడెన్సీ, పటేల్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ప్రత్యేక ఐవీఎఫ్ మెడికల్ క్యాంపును 17/5/2026 తేదీన నిర్వహిస్తున్నారు. ఐవీఎఫ్ కన్సల్టింగ్ ఉచితం. 5,000 రూపాయలు విలువ గల బ్లడ్ టెస్ట్ కేవలం 500 రూపాయలు మాత్రమే. మరియు హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, ఐవీఎఫ్, ICSI పై ప్రత్యేక తగ్గింపు. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
8179717057 and 9962183377 and 9025250000. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీటీవీ న్యూస్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో పీటీఎం మండలానికి చెందిన సాయివర్ధన్, శిరీష దంపతులకు మదనపల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో 7 నెలల గర్భధారణలోనే కవలలు జన్మించారు. వీరికి 2 మగపిల్లలు. అకాల ప్రసవం కారణంగా శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం బెంగళూరులోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నేడు ఆ పిల్లల తల్లి మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశువుల చికిత్స కోసం రోజుకు సుమారు 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని బాధితురాలు శిరీష తెలిపారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చికిత్స ఖర్చులను భరించే స్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు దాతలు, ప్రజాప్రతినిధులు, సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని వేడుకున్నారు. కమలల చికిత్స కోసం మానవతా దృక్పథంతో స్పందించి సహాయం చేయాలనుకునేవారు ఫోన్పే నెంబర్ 8143633396 ద్వారా తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించవచ్చని బాధితులు కోరారు. తమ చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని దంపతులు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈ అమ్మాయి వచ్చి పేరు శిరీష, వీళ్ళ హస్బెండ్ పేరు వచ్చి సాయివర్ధన్. వీళ్ళు పీటీఎం మండలంలోని పీటీఎం దగ్గర కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ అమ్మాయికి మే 31న ట్విన్స్ బేబీస్, బాయ్ బేబీస్ ప్రీ మెచ్యూర్ డెలివరీ అయ్యింది. ఆర్గాన్స్ అన్నీ ఇంకా డెవలప్ కానందువలన ఇక్కడ మదనపల్లిలో ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఇక్కడ డాక్టర్సు బెంగళూరులోని మార్తల్లి రెయిన్బో హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడ వెళ్ళి మనం అడ్మిట్ అవుతే వాళ్ళు 30 days to 60 days 30 రోజుల నుంచి 60 రోజుల వరకు ట్రీట్మెంట్ కంపల్సరీ అన్నారు. పర్ డేకి ఒక రోజుకి ఒక బేబీకి 1 lakh నుంచి 2 lakhs వరకు అవుతుందన్నారు. అట్లా డిపెండ్స్ ఆన్ వాళ్ళ ట్రీట్మెంటు, వాళ్ళ దీన్ని బట్టి మెడిసిన్స్ కాకుండా అంత 1 lakh వరకు ఖర్చు అవుతుందన్నారు. వీళ్ళు ఏమీ జరగదు, కూలి పని చేసుకుంటా ఏదో జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం కొంచెం చేసుకుంటారు, అట్లా చేసుకొని ఏదో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ బిడ్డల్ని కాపాడుకునే స్తోమత లేదు. ఎవరైనా దాతలు ముందరకు వచ్చి ఆ బిడ్డలకి జీవనం సాగించి, ఎవరైనా దాతలు వచ్చి వాళ్ళకి సహాయం చేస్తే బిడ్డలు బయటకు వచ్చి వాళ్ళు సంతోషంగా ఉంటారు. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష, మా హస్బెండ్ పేరు సాయివర్ధన్. మేము పీటీఎం మండలం నుంచి మాట్లాడుతున్నాము. నాకు 7 నెలలలోనే డెలివరీ అయింది. 2 ట్విన్ బేబీ బాయ్స్ పుట్టారు. ఒక బేబీ బాయ్కి 700 grams ఉన్నారు, ఇంకో బేబీ బాయ్ 800 grams ఉన్నారు. వాళ్ళ వెయిట్ తక్కువ ఉండడం వల్ల రెయిన్బో హాస్పిటల్ మార్తల్లిలో అడ్మిట్ చేయమని చెప్పారు. ఒక బేబీకి 1 dayకి 1 lakh ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. 2 బేబీస్కి 2 lakhs ఖర్చు అవుతుంది అని 3 months అక్కడే ఉండాలి అని చెప్తున్నారు. 30 lakhs పైగా మనకు ఖర్చు వస్తుంది అని చెప్తున్నారు. అందరూ సహాయం చేయాలని కోరుచున్నాము. దేశంలో కార్మిక వర్గం సాధించిన హక్కులన్నీ పోరాటాల ద్వారే సాధ్యమయ్యాయని, నేడు ఆ హక్కులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ విమర్శించారు. నేడు మదనపల్లె ఎస్టీయూ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం, విద్యుత్, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, కార్మికుల వేతనాలు మాత్రం ఆ స్థాయిలో పెరగలేదన్నారు. కార్మిక కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల దేశవ్యాప్తంగా కనీస వేతనాన్ని నెలకు 35,000 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో, స్థానిక సంస్థలలో దశాబ్దాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయనే నెపంతో విధుల నుంచి తొలగించడం అమానుషమని అన్నారు. సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు భద్రత, గౌరవం కల్పించాల్సిన ప్రభుత్వం వారిని రోడ్డున పడేయటం అన్యాయమని మండిపడ్డారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐటీసీ అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి వాళ్ళు 8 గంటల పని విధానం సాధించుకుంటే, ఆ 8 గంటల పని విధానం కూడా 10 గంటలు 12 గంటల విధానాన్ని కొనసాగిస్తూ 29 చట్టాలని పార్లమెంట్లో చట్టం చేయబడితే ఆ చట్టాలన్నీ కూడా 4 కోళ్లుగా మలిచి, అంటే కార్మికులు
ప్రశ్నించే హక్కు లేకుండా, అడిగే హక్కు లేకుండా తన బానిసలుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. కార్మికులకి సమాన పనికి సమాన వేతనం లేదు. ఇవాళ వెట్టి శాఖలు ఎక్కువైపోతుంది. ఇవాళ కార్మికులు సంఘం పెట్టుకునే పరిస్థితి లేదు. అంతా కార్పొరేట్ సంస్థలకి పట్టం కట్టే పద్ధతిలో, దోచిపెట్టే పద్ధతిలో ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి ఇవాళ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులకి మాత్రం 62 ఏళ్ళు ఉద్యోగ భద్రత ఉంటే, ఇవాళ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసేటువంటి, సాలీశాల చేతుల్లో పనిచేసేటువంటి, మన మెడికల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకి 50 సంవత్సరాలు కుదించి 50 సంవత్సరాల తర్వాత మీరు పనిచేసిన లేదని చెప్పని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల్ని తీసుకొస్తున్నది. దీన్ని నిరసిస్తూ ఇవాళ రేపు 5వ తారీఖున అన్ని హాస్పిటల్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాం. 8వ తారీఖున కలెక్టర్ గారి వద్ద వినతి పత్రాలు ఇస్తూ చెలో విజయవాడ 16వ తారీఖున పెట్టి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు 50 సంవత్సరాలు పనిచేస్తే రిటైర్డ్ అని చెప్తున్నారు, పర్మనెంట్ ఉద్యోగ సంబంధం 62 సంవత్సరాల మాత్రం పనిచేయాలనేది జీవోచ్చు. ఇవాళ ఏ పద్ధతిలో కార్మిక వ్యవస్థని నిర్వహణ చేయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనికి వ్యతిరేకిస్తూ ఏఐటీసీ అన్ని రకాల పోరాటాలు చేయడానికి మదనపల్లి డివిజన్లో, ఈ అన్నమయ్య జిల్లాలో కొత్త వాటి ఈ జిల్లా ఉద్యమానికి ఒక కొత్త రంగంలో రూపు తీసుకురావడానికి, ఊపు తీసుకొచ్చి ఉద్యమాన్ని చేపట్టడానికి ఏఐటీసీ బలపడటానికి ఒక మార్గం ఈ కార్యక్రమం తీర్మానం చేసుకుంటున్నాం. తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలోని కేవీబీజీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని పేరెంటల్ కమిటీ చైర్మన్ రెడ్డప్ప డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని డీఈఓ కార్యాలయంలో డీఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ సదరు పాఠశాలలో పేరెంటల్ కమిటీ అనుమతి లేకుండా ప్రధానోపాధ్యాయురాలు నిధులు డ్రా చేసిందన్నారు. తమ అనుమతి లేకుండా నిధులు డ్రా చేయడంపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఆమె వేరొకటి ఫోటో పెట్టి అధికారులను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్తే సార్, నేను కురబలకోట కేజీబీ స్కూల్ చైర్మన్ సార్. ఇది వచ్చి మెంబర్స్ సార్, చైర్మన్ మెంబర్స్ సార్. మా స్కూల్లో ఈ సంవత్సరం జనవరి నెలలో 48,400 డ్రా చేసినారు సార్ హెచ్ఎం మేడం గారు, జీసీ మేడం సహకారంతో. ఎందుకు చేసినారు ఏమంటే ఏం సమాధానం లేదు సార్. మేడం గారికి 2 టైమ్స్ అర్జీలు ఇచ్చినాను, కలెక్టర్ సార్కి 2 టైమ్స్ అర్జీలు ఇచ్చినాను. నా ప్రమేయం లేకుండా విచారణ జరపకుండా క్లోజ్ చేస్తున్నారు సార్. మళ్ళీ అదేవిధంగా లోకేష్ ఆఫీస్లో, విజయవాడ లోకేష్ సార్ ఆఫీస్లో కూడా పోయి మా స్కూల్లో ఇట్లా ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి 2 టైమ్స్ అర్జీలు ఇచ్చినాను సార్. దాని కూడా ఏమాత్రం నేను ఇచ్చి వచ్చిన రెండో రోజు క్లోజ్ చేసినారు సార్. ఆ ఫోటో కూడా నా ఫోటో పెట్టకుండా వాళ్ళ స్టాఫ్ ఫోటో పెట్టి క్లోజ్ చేసినారు సార్. మా స్కూల్లో మళ్ళీ గోడ కట్టిన తర్వాత, కంపౌండ్ గోడ కట్టిన తర్వాత హెచ్ఎం మేడం గారు ఆమె కమిషన్ వేయలేదని చెప్పేసి మళ్ళీ ఎంఆర్ఓ సార్ గారికి లెటర్ పెట్టి కొట్టేసింది సార్. ఆమెకు 5 సంవత్సరాలు పూర్తి అయినా కానీ చేంజ్ చేయకుండా ఇక్కడే పెట్టుకున్నారు సార్. అక్కడ జీసీ మేడం గారు వాళ్ళు మంచి సపోర్ట్, హెచ్ఎం మేడం గారికి ఫుల్ సపోర్ట్ సార్. దీని మీద నేను ఆర్జేడీ సార్కు కడపలో అర్జీ ఇచ్చినాను సార్, కానీ పట్టించుకోలేదు సార్. డిఓ సార్ని అడిగినా కానీ మీకేం సంబంధం అనే వల్ల మాట్లాడుతున్నాను సార్. నేను కలెక్టర్ ఆఫీస్లో కూడా నీ సంతకం ఉండాలా అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడతారు సార్. దీని మీద విచారణ జరపాలని కోరుతున్నాను సార్. నా పేరు ఉత్తన్న, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి. ముఖ్యంగా మేము కేజీబీబీ కురబలకోట మండలంలో గత 2 రోజుల క్రితం మీడియాలో రావడం కూడా జరిగింది. ప్రధానంగా మేము కొంత సమాచారం గ్యాదర్ చేసిన తర్వాత మాకు ఒక్కటే అవగాహన వచ్చింది. స్కూల్ కమిటీ చైర్మన్ గారి ప్రమేయం, చెక్ పవర్ ఉందా లేదా అనేది రెండో విషయం అయితే, అక్కడ స్కూల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ అభిప్రాయంతో పాఠశాల అభివృద్ధికి ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే అక్కడ ఎస్ఓ గారు ఉన్నారో ఆ ఎస్ఓ గారు విద్యార్థి తల్లిదండ్రుల ప్రమేయం, ఆ కమిటీ ఏదైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానాల ప్రకారం పాఠశాల అభివృద్ధికి పనిచేయాల్సి ఉంది. కానీ ఇక్కడ మాకున్నటువంటి 2-3 అనుమానాలు బాగా ఉన్నాయి. అక్కడ నాడు నేడు నిధుల్లో బాగా అవినీతి జరిగిందనేటటువంటిది మాకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ 2-3 సార్లు
ఫిర్యాదు చేసినా ఇక్కడ జీసీడీఓ గారు నామమాత్రంగా అక్కడ అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఆ రిపోర్ట్లో కూడా రాయడం జరిగింది. అంటే దానికి సంబంధించినటువంటి రికార్డులు తనిఖీ చేశారా లేదా ఏంది అనేటటువంటిది ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చైర్మన్ గారి అనుమతి లేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముందు విచారణ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి వీటన్నిటిని బట్టి జీసీడీఓ గారు అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ జరిగినటువంటి వాటన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పి అర్థమవుతోంది. కాబట్టి ఏదైతే అక్కడ నాడు నేడు నిధులు కావచ్చు, అదే పాఠశాల అభివృద్ధి నిధులకు సంబంధించి కావచ్చు, అక్కడ రికార్డులన్నీ వెరిఫికేషన్ చేసి అక్కడ ఏదైతే అవినీతి అక్రమాలు జరిగాయో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారిని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే గతంలో 2024 సందర్భంలో అక్కడ విద్యార్థినులకు ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ నివేదిక ఇవ్వడం జరిగింది. పనిష్మెంట్లో భాగంగా ఓబులాపురం గారికి కూడా పంపించడం జరిగింది. కానీ పనిష్మెంట్ ఇచ్చిన 20 రోజుల లోపలే మళ్ళీ సేమ్ ప్లేస్ కూడా రావడం కూడా మాకు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఉన్నత స్థాయి కమిటీ వేయాలి. వెంటనే ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే విద్యార్థి సంఘాలన్నీ కలిపి ఒక ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయినా వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందంటూ ఆరోపించిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ నేడు రామసముద్రం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో పాల్గొన్న నిసార్ అహ్మద్ మదనపల్లిలో సిండికేట్ మాఫియా వ్యాపార దోపిడీపై వాణిజ్య పన్నుల శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ఎంఆర్పీ కంటే అదనపు ధరలకు విక్రయాలు, నకిలీ వస్తువుల చలామణి జరుగుతుందని ఆరోపించిన బహుజన యువసేన నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.